చేసుకోవాలని యువత ముఖ్యంగా బండి కృష్ణించుకునే విధంగా విద్యను. వర్ధన్నపేటలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. రైతులు దళాలను నమ్మవద్దని, ప్రభుత్వం ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, తూకంలో ఎలాంటి తేడాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇదే సందర్భంగా కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై విమర్శలు చేస్తూ అది స్వతంత్ర పార్టీ కాదని కేసీఆర్ వ్యూహంలో భాగమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలు మద్దతుందని పేర్కొన్నారు. ఓకే. మా రైతు కష్టాలు కానివ్వండి, ఉద్యమకారుల కష్టాలు కనపడలేదా? ఇప్పుడు నేను అండగా ఉంటా, అమ్మగా ఉంటా అంటున్నది. మరి ఇది కూడా కేసీఆర్ ఇచ్చి పెట్టిన బాణమే అనుకుంటున్నా నాకు తెలిసి. ఎందుకంటే గతంలో కూడా కొందరు కేసీఆర్ ఇచ్చిన బాణాలు వచ్చి పోటీగా పెట్టిండ్రు. కాంగ్రెస్ను డీలా చేయాలని, కాంగ్రెస్కు ఎదురు ఉండాలని. కానీ రోజు సాయంత్రం కాగానే గ్లాసులో మందు కలుపుతాడు. మరి ఆయన కూడా ఇంకా బయటికి రాలేదు, వస్తాడు. ఆయన కూడా సమయం వచ్చింది. తప్పనిసరిగా ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు ఎన్ని పార్టీలు, కొత్త టీఆర్ఎస్, బీఆర్ఎస్, తర్వాత టీఆర్ఎస్ వి ఏదో కొత్త పేర్లు పెడుతున్నారు. కానీ ప్రజలు మిమ్మల్ని ఆల్రెడీ బొందబెట్టిండ్రు. మీ పైన నమ్మకాలు పోయినాయి. మరి గమనించి మాట్లాడు. మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, ఏదైతే అన్నామో అన్నీ కూడా చేసుకుంటా, 6 గ్యారంటీలు చేసుకుంటూ వస్తున్నాం. నిధుల కొరత వల్ల కొన్ని ప్రజలకు అందుకు తప్పనిసరిగా ప్రజలు ఆశీర్వదిస్తే తులం బంగారం కూడా వస్తుంది. ఎందుకంటే ఆ కాన్ఫిడెంట్ ఉన్నది మా మన ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్కు. అహర్నిశలు పనిచేస్తున్నారు క్యాబినెట్ అంతా కూడా. కానీ ఆ గౌరవం పొడగొట్టుకున్నాడు ఆయన, పెద్ద మనిషి, మంత్రి పదం రాలేదని. కానీ ప్రజలు గమనిస్తున్నారు. ఆ జగిత్యాల ప్రజలు కూడా వారిని, మొత్తం సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా